మనం అట్మాస్ఫిరిక్ లేయర్స్ గురించి తెలుసుకున్నాం. మనం ఇందులో వి హావ్ ఆల్రెడీ సీన్ లేయర్స్ అబౌవ్ ఎర్త్ ఫ్రమ్ ఇట్స్ సర్ఫేస్ మీన్స్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఓవర్ ది ఎర్త్. అందులో ఏమేమి లేయర్స్ ఉంటాయి? లేయర్స్ విత్ రిఫరెన్స్ టు దేర్ టెంపరేచర్స్, ప్రెషర్స్, కాన్స్టిట్యూయెంట్ గ్యాసెస్ అండ్ ది యాక్టివిటీ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దోస్ స్పియర్స్. దీన్ని బట్టి ఆ లేయర్స్ ని 5 లేయర్స్ గా మనం చూసాము. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్ అనేది చూసాం మనము. ఇందులో ఏది ఏమిటి అనేది చూసాము. తర్వాత వాట్ ఈస్ మెంట్ బై ఇకాలజీ అండ్ వాట్ ఈస్ ఈకో సిస్టమ్ అనేది చూసాము. ఈ ఈకో సిస్టమ్స్ లో మళ్ళీ మనం కన్స్యూమర్స్ అనే వాళ్ళని చూసాము, డికంపోజర్స్ అనేది చూసాము. కన్స్యూమర్స్ లో వెరైటీస్, డికంపోజర్స్ ని చూసాం మనం. తర్వాత బయోటిక్ కాంపౌండ్స్ అంటే ఏమిటో మనం చూసాము. దీని తర్వాత ఇకలాజికల్ పిరమిడ్స్ అనేది చూసాము. అంతేకాకుండా బయోమ్స్ చూసాము, హ్యాబిటెట్స్ చూసాము. ఇవన్నీ మనం మళ్ళీ ఇప్పుడు డీటెయిల్డ్ గా చెప్పుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చదువుకున్నాము. బయోమ్స్ అంటే ఏమిటో చూసాము, హ్యాబిటెట్స్ అంటే ఏమిటో చూసాము, బయోడైవర్సిటీ అంటే ఏమిటో చూసాము. ఇప్పుడు ఇంపార్టెంట్ బయోస్ఫియర్స్. బయోస్ఫియర్స్ అంటే ఒక బయలాజికల్ స్పీసీస్ ఉండేటటువంటి ప్రాంతాలు. వీటిలో ఏమిటంటే మీకు రిజర్వ్స్ ఉంటాయి. రిజర్వ్స్ అంటే వేర్ దట్ పర్టికులర్ స్పీషీస్ ఈజ్ గార్డెడ్ అగైన్స్ట్ ఎక్స్టింక్షన్. మనం వీటిని శాంక్చురీస్ అని కూడా పెడతాము. నేషనల్ పార్క్స్ అంటే కూడా అదే. ఇందులో మీరు ఏది కూడా డిస్ట్రాయ్ చేయడానికి వీలు లేదనమాట. ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మనం చూసాము. ఒక్కొక్క శాంక్చురీలో కొన్ని కొన్ని స్పీషీస్ ని మనం గార్డ్ చేస్తున్నాం అనమాట, ఎక్స్టింక్ట్ అయిపోకుండా. ఎక్స్టింక్ట్ అయిపోయే వాటిని ఏ విధంగా నిలబెట్టాలి అనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనం చూసాం జనరల్ గా. అబౌవ్ అర్త్ ఇన్ ది అట్మాస్ఫిరిక్ సెన్స్ మనం చూసాం. ఇంకా పొల్యూటెంట్స్ చూడలేదండి, స్ట్రక్చర్ మాత్రం చూసాం మనం. ఇప్పుడు ఎర్త్ గ్లోబ్ లోకి వచ్చాం. గ్లోబ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే, ముఖ్యంగా గ్లోబ్ లో 3 పార్ట్స్ ఉంటాయి. అవి ఏమిటంటే, ఒకటి కోర్, అంటే దిస్ ఇస్ ది సెంట్రల్ పాయింట్ అనే సెంట్రల్ పాయింట్. ఇట్ ఈస్ ఎ హై డెన్స్ పాయింట్. ఈ కోర్ లో మళ్ళీ ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ అని ఉంటాయి. ఇన్నర్ కోర్ ఈజ్ స్ట్రాంచ్, సాలిడ్ అన్నమాట అది. అవుటర్ కోర్ తమాషాగా ఏంటంటే లిక్విడ్స్ ఉంటాయి నేను, అంటే ఫ్లూయిడ్ స్టేట్. ఫ్లూయిడ్ స్టేట్ ఎందుకంటే అట్ దోస్ ప్రెషర్స్ అండ్ టెంపరేచర్స్ అది అలా ఉంటుంది అన్నమాట. ఆ కోర్ అయిపోయిన తర్వాత దాని చుట్టూ మ్యాంటిల్ ఉంటుంది. ఇది కూడా చాలా హై టెంపరేచర్స్, 4,000-5,000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఆ మ్యాంటిల్ పైన క్రస్ట్ ఉంటుంది. క్రస్ట్ అంటే మనం ఉండేది అనమాట. మనం సర్ఫేస్, క్రస్ట్ సర్ఫేస్ లో ఉన్నాం. ఈ విధంగా మనం క్రస్ట్ ను మాట్లాడుకుంటాం, ఎందుకంటే మన ఎగ్జిస్టెన్స్ క్రస్ట్ మీద, సర్ఫేస్ మీద. కనుక సర్ఫేస్ మీద నుంచి మనం బిలో ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఇన్ ది క్రస్ట్ పోర్షన్. సపోజ్ క్రస్ట్ పోర్షన్ ఒక 75-150 కిలోమీటర్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ డౌన్వర్డ్స్ ఉంది అనుకుందాం, ఉంటుంది అది అని అనుకుందాం. అప్పుడు అందులో అది మనం యూటిలైజ్ చేసుకునే స్పేస్, కొంతవరకు యూటిలైజ్ చేసుకునే స్పేస్ అంటే అందులోకి ఏమవుతుందంటే మన హైడ్రో పెడతాయి, అంటే నీళ్లు ఉంటాయి లోపలికి. దాని కింద మనం మైనింగ్ చేసుకుంటాం. ఇవన్నీ అంతవరకు కొంతవరకు మనం వాడతాం, కొంత డెప్త్ వరకు మనం వాడుతున్నాం. ఈ క్రస్ట్ దీని గురించి మాత్రం మనం చదువుకుంటాం. అలాగే ఇందులో ఏమేమి లేదు. ఇందులో కూడా మళ్ళీ ఎలాగైనా అట్మాస్ఫియర్ లో మనం ఈ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్ ఎట్సెట్రా చదువుకున్నామో, ఈ ఎర్త్ క్రస్ట్ లో కూడా స్పియర్స్ ఏమేమి ఉన్నాయి, ఏ స్పియర్స్ ఏమిటి అనేది అది కూడా మనం చదువుకుంటాం. ఈ మ్యాంటిల్ కోర్ లోకి డీటెయిల్స్ లోకి వెళ్ళంగానే నేను మీకు చెప్తాను, జస్ట్ చెప్తాను నేను ఒక అవుట్లైన్. నేను అది అంతా ఇక్కడ రాయలేదు నేను, ఎందుకంటే అదంతా రాస్తే ఇది మళ్ళీ ఒక పెద్ద టెక్స్ట్ బుక్ అయిపోతుంది. అది బ్రీఫ్ గా ఉండాలి కదా. కానీ దానికి నేను సపరేట్ చిన్న చిన్న నోట్లు చూపించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీరు చూడండి, ఇప్పుడు జోన్స్ ఆఫ్ ఎర్త్ లో ది సెంట్రల్ పార్ట్ ఈస్ కోర్ అండ్ ది లేయర్ అబౌవ్ దట్ ఈస్ మ్యాంటిల్ అండ్ ది లేయర్ అబౌవ్ దట్ ఈస్ క్రస్ట్. 4 స్పియర్స్: లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్. ఈ 3 కూడా ఎర్త్ మీద ఉండే స్పియర్స్, అట్మాస్ఫియర్. ఇవన్నీ కూడా ఎర్త్ క్రస్ట్ లోకే వస్తాయి, అంటే ఇంక్లూడింగ్ అట్మాస్ఫియర్. ఈ స్పియర్స్ ఏమేమిటి అని అంటే, లిథోస్ఫియర్ అంటే ఇంప్లైజ్ ది సర్ఫేస్ ఆర్ క్రస్ట్ ఆఫ్ ఎర్త్ ఇంక్లూడింగ్ మౌంటైన్స్, ప్లేన్స్ అండ్ ఓషన్ ఫ్లోర్స్. ఓషన్ ఫ్లోర్స్ అంటే బాటమ్స్ ఆఫ్ ఓషన్స్ అనమాట. ఓషన్ సిచ్యువేట్ అయినటువంటి గ్రౌండ్ అన్నమాట అది. సో దీన్ని అంతా కలిపేసి మనం లిథోస్ఫియర్, ఇది మోస్ట్లీ మనం యూజ్ చేసుకునేది లిథోస్ఫియర్ నే వాడుకుంటాం మనం. అంటే సర్ఫేస్ ఆఫ్ క్రస్ట్ మనం ఉంటాం ఇక్కడ. తర్వాత ఏమో మౌంటైన్స్, ప్లేన్స్, ఓషన్ ఫ్లోర్స్, ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకునేవి, మనం నివసించేటువంటి ప్రదేశాలు. ఇది యాక్చువల్ గా క్రస్ట్ అనేటువంటి ఈ లిథోస్ఫియర్ అనే దాని ఎక్స్టెంట్ ఎంత ఉంటుందంటే, మన సర్ఫేస్ నుంచి, మనం ఎగ్జిస్ట్ అవుతున్న ప్రదేశం నుంచి
అప్ టు అబౌట్ 150 కిలోమీటర్స్ బిలో ది సర్ఫేస్. ఈ 150 అనేది చాలా అంబిషియస్ అప్రాక్సిమేషన్, మేబీ టేకెన్ as 75 కిలోమీటర్స్ నార్మల్ గా చెప్తారనమాట. ఇవన్నీ ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. బట్ ఇట్ ఎక్స్టెండ్స్ టు అప్ టు 150 కిలోమీటర్స్ థియరిటికల్లీ, అంటూ ఇన్ జనరల్ అప్ టు 75 కిలోమీటర్స్ క్రస్ట్ అని అంటారు, మీరు అంటారు. బట్ ది లేయర్ బిలో దిస్, ఈ కింద ఇంకా లోపలికి ఏముంటుంది అంటే, బల్బుని తీసుకుంటే, గ్లోబ్ తీసుకుంటే, పైనుంచి సర్ఫేస్ నుంచి మనం 150 కిలోమీటర్స్, దాని కింద ఎంత లోతుకి ఏముంటుంది. ఫస్ట్ కింద ఉండేదాన్ని మ్యాంటిల్ అంటాం. ఈ మ్యాంటిల్ లో దేర్ విల్ బి హై హీట్ అండ్ ప్రెషర్ జోన్స్. ఇందులోకి మనం వెళ్ళలేమన్నమాట, మనం వెళ్ళకూడదు. మ్యాంటిల్ అండ్ హై హీట్ అండ్ ప్రెషర్ జోన్. తర్వాత ఇది ఇంతవరకు లిథోస్ఫియర్ అయిపోయింది. హైడ్రోస్ఫియర్ అంటే ఏమిటి? ఇక లిథోస్ఫియర్ అంటే ఏం చెప్పుకున్నాము? సర్ఫేసెస్ ఆఫ్ క్రస్ట్ ఇంక్లూడింగ్ మౌంటైన్స్, ప్లేన్స్ అండ్ ఓషన్ ఫ్లోస్. ఇది హైడ్రోస్ఫియర్ ఏమిటంటే నెక్స్ట్ ఇంకొక స్పియర్ మనం ఉపయోగించుకునేది క్రస్ట్ మీద. ఇట్ ఈస్ ది వాటర్ బాడీస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ ఇట్ ఈస్ ది వాటర్ బాడీస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఇంతవరకు ల్యాండ్ మాస్ గురించి మాట్లాడామో, ఇక్కడ వాటర్ మాస్ గురించి మాట్లాడుతున్నాం, వాటర్ బాడీస్ గురించి. ఈ వాటర్ ఏదైతే ఉందో ఎర్త్ క్రస్ట్ మీదే ఉంటుంది కదా, ఉండేదంతా క్రస్ట్ మీదే కదా, ఎగ్జిస్టెన్స్ అంతాను. సో ఈ క్రస్ట్ మీద ఎంత వాటర్ అయితే ఉందో దాన్నంతటిని హైడ్రోస్ఫియర్ అని అంటాం. ఇంకా మూడోది బయోస్ఫియర్. బయోస్ఫియర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ది సమ్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్ ఆన్ దేర్ హ్యాబిటేట్స్. ఆర్గానిజమ్స్ అంటే అందరం వచ్చేస్తాం మొత్తం, హ్యూమన్ లైఫ్, యానిమల్ లైఫ్, ప్లాంట్ లైఫ్, బర్డ్స్ అన్ని ఇందులోకి, ఇంక్లూడింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇవన్నీ కూడా బయోస్ఫియర్ లో, ఇవన్నీ కలిపి బయోస్ఫియర్ అని అంటాం. అంటే ఇందులో ఉండేటటువంటి ఎగ్జిస్టెన్స్ ని మూడు విధాలుగా డిఫైన్ చేశారు: లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. హైడ్రోస్ఫియర్ ఎక్స్టెంట్, ఇది ఎక్కువగా ఎగ్జామినేషన్స్ లో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. 71% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఇస్ కాస్డ్ బై వాటర్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ బ్లూ ప్లానెట్. మనం యాక్చువల్ గా స్పేస్ లోకి వెళ్ళి చూస్తే మన ప్లానెట్ బ్లూగా కనిపిస్తుంది. అందుకనే ఎర్త్ ఈస్ కాల్డ్ బ్లూ ప్లానెట్ బై ది అస్ట్రానమర్స్. దీన్ని బ్లూ ప్లానెట్ ఎందుకున్నారంటే, వాటర్ ఈజ్ ది మెయిన్ ఆక్యుపైయింగ్ క్రస్ట్ కంటెంట్ అన్నమాట. వాటర్ బ్లూ కలర్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ మనం బయటకు వెళ్ళి చూస్తే అది బ్లూ కలర్ లో ఉంటుంది కనుక వాటర్ బ్లూ కలర్ లో కనపడుతుంది. దీని బ్లూ ప్లానెట్ అని మనం ఎర్త్ ప్లానెట్ అని అంటాం మనం. తర్వాత వాటర్ ఎక్స్టెంట్ ఎంత ఉందంటే 71% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈస్ ఆక్యుపైడ్ బై వాటర్. వాటర్ 71% ఉంది, మిగతా 29% మాత్రమే ల్యాండ్ మాస్. విశేషం ఏంటంటే, మనం భూమి మీద 71% వాటర్ అనేటటువంటి వర్షం తప్పు. యాక్చువల్ గా ఉన్నదంతా వాటరే ఉంది. వాటర్ లో 29% ఎర్త్ మాస్ ఉందని చెప్పుకోవాలి. ఇది కరెక్ట్ వే ఇస్ దట్. ముందున్నది వాటరే. ఎర్త్ అనేది వాటర్ లో సొలిడిఫికేషన్స్ వల్ల జరిగినటువంటి ఈ టెక్టానిక్ ప్లేట్స్, గ్రౌండ్ ప్లేట్స్ పైకి వచ్చినందువల్ల, వీటి వల్ల మనకి ఎర్త్ అనేది ఫార్మ్ అయింది. వాటర్ మీద ఎర్త్ ఫార్మ్ అయింది, వాటర్ సర్ఫేస్ మీద ఎర్త్ ఫార్మ్ అయింది. సో 71% ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ బై వాటర్ అండ్ దేర్ ఫార్ ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రోస్ఫియర్. వాటర్ బ్లూ ప్లానెట్ అని అందుకని అన్నారు. ఈ బయోస్ఫియర్ అంటే దీని మీద నివసించేటువంటి జీవజాలము, ఇంకా అన్ని ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఇవన్నీ ఉండేదాన్ని బయోస్ఫియర్ అని చెప్పేసి అంటారు. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ లో కూడా రకరకాల ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇందులో దేర్ విల్ బి ఇంటరాక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ స్పియర్స్ ఉంటాయి. మళ్ళీ అంటే లిథోస్పియర్, హైడ్రోస్పియర్, బయోస్పియర్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి. తర్వాత ఈ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అన్ని స్పియర్స్ లోనూ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి. మనం ఫుడ్ చైన్ అని ఒకటి చదువుకున్నాం, ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ, టెర్షియరీ కన్స్యూమర్స్ అండ్ ఆల్సో డికంపోజర్స్. ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. ఇవన్నీ కూడా these go between the life in various spheres: lithosphere, hydrosphere and biosphere. There will be interactions between various spheres. This is an interaction between the living species and the microorganisms and in the hydrosphere అన్నమాట. సో దిస్ ఈస్ బయోస్పియర్. ఇట్లా ఈ మూడు స్పియర్స్ గాను వీటిని మనం చెప్తామన్నమాట. మెయిన్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ మొదటిది. ఇది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్, వెరీ థిన్ కంపేర్ టు అదర్ లేయర్స్. చెప్పుకున్నాం కదా, 75 to 150 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇందులో రెండు రకాలైనటువంటి క్రస్ట్లు ఉంటాయన్నమాట. ఒకదాన్ని కాంటినెంటల్ క్రస్ట్ అంటాము, ఇంకొక దాన్ని ఓషియానిక్ క్రస్ట్ అని అంటాం మనము. ఈ కాంటినెంటల్ క్రస్ట్ అనేది మెయిన్లీ మేడ్ ఆఫ్ థిక్ గ్రానైట్ అండి. గ్రానైట్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ స్టోన్, మీకు డెన్సెస్ట్ స్టోన్ మనకి తెలిసినది. సో అంటే మనం మామూలుగా జనరల్ పర్పసెస్ లో అంచేత ఈ గ్రానైట్ స్టోన్ తో ఉంటుంది.
ఓషనిక్ క్రస్ట్ అంటే ఏమిటంటే ఇది థిన్నర్ అండ్ మేడ్ మెయిన్లీ ఆఫ్ బసాల్ట్. బసాల్ట్ అంటే ఏమిటంటే ఇది ఓషన్ క్రస్ట్ లో ఏముంటుందంటే ఈ సునామీలు అవి ఎందుకు వస్తాయండి? వాల్కనోస్ అండర్ వాటర్ ఇరప్ట్ అయినప్పుడు వస్తాయండి. అలా ఇరప్ట్ అయినప్పుడు కొంత సాలిడ్ మ్యాటర్ వచ్చి అవి కొన్ని కాలమ్స్ లాగా నిలబడుతుంది అనమాట. అది కూడా ఒక రకమైనటువంటి కొంచెం లూజ్ గా ఉంటుందన్నమాట. గ్రానైట్ అంటే థిక్ గా అది ఉండదు. సో దిస్ ఈస్ ఫార్మ్డ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ది ఇరప్షన్ ఆఫ్ ది ఓషియానిక్ ఇవన్నమాట. అగ్నిపర్వతాలు ఉంటాయి కదా, అవి వాటి బ్లాస్ట్ వల్ల ఏర్పడేటటువంటి సాలిడ్స్ ని బసాల్ట్ అని అంటాం ఆ స్టోన్ ని. దాంతో ఫార్మ్ అయినటువంటి క్రస్ట్. ఈ రెండు రకాలు ఉంటాయి ఇందులో. ఇదేమి మీకు పెద్ద గుర్తుండక్కర్లే, ఉత్తినే జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను మీకు. ఇక్కడ టెంపరేచర్ మీకు తెలుసును, ఈ టెంపరేచర్ రిలేటివ్లీ కూల్, పర్వాలేదు, మనం ఉంటున్నాం కదా అదే టెంపరేచర్. కిందకి వెళ్ళే కొద్దీ కొంచెం పెరగచ్చు, అట్లా ఉండొచ్చును. ముందు ఇందులో కూడా అంతే, మనకి ఎలాగైతే పైన అయితే టెంపరేచర్ చూసాం కదండి, మనం కొండెక్కితేనే తగ్గుతుంది. తిరుపతి కొండెక్కితేనో శ్రీశైలం కొండెక్కితేనో టెంపరేచర్లు తగ్గుతాయి కదా, మొదట్లో తగ్గుతాయి, తర్వాత తర్వాత విపరీతంగా పెరుగుతాయి. సో అట్లాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు మైన్స్ లోకి వెళ్తే చాలా కూల్ గా ఉంటుంది, కేవ్స్ లోకి వెళ్తే చాలా కూల్ గా ఉంటుంది. అలాగే లోపలికి వెళ్తే మళ్ళీ టెంపరేచర్స్ పెరుగుతుంటాయి అన్నమాట. సో ఇక్కడ రిలేటివ్ గా కూల్ గానే ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ ఏమిటంటే దీనికి క్రస్ట్ కి మనం ఉండేటటువంటి మౌంటైన్స్, ఓషన్ ఫ్లోర్స్ ఇందాక మనం పైన చెప్పుకున్నాం కదా, అదనమాట. రెండో పాది మ్యాంటిల్. మ్యాంటిల్ అనేది ఏంటంటే అంటే దిస్ ఈస్ ది లేయర్ బిలో ది క్రస్ట్. ఇది ఒక 3000 కిలోమీటర్స్ డీప్ వరకు పెడుతుంది. అక్కడి నుంచి 150 కిలోమీటర్స్ నుంచి ఒక 3000 కిలోమీటర్స్ వరకు మ్యాంటిల్ ఉంటుంది. ఇది మోస్ట్లీ ఆఫ్ సిలికేట్ రాక్స్. సిలికేట్ రాక్స్ అంటే ఇవన్నీ మినరల్ రాక్స్ అన్నమాట. మినరల్స్ ఉంటాయి ఇందులో, ఐరన్, మెగ్నీషియం మాక్సిమం కంటెంట్ గా ఉంటాయి ఇందులో. ఇందులో కూడా మళ్ళీ రెండు రకాలు చెప్తాను, అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్ అని అంటారు. అంటే మ్యాంటిల్ లో అవుటర్ లేయర్ ఉండేది అది సెమీ ఫ్లూయిడ్ టైప్ లో ఉంటుంది. అది కింద లోవర్ మ్యాంటిల్ ఏమిటంటే అక్కడ కిందకి వెళ్ళే కొద్దీ ప్రెషర్స్ పెరుగుతాయి, టెంపరేచర్స్ పెరుగుతాయి, అందువల్ల దానివల్ల అది సొలిడిఫై అయిపోతుంది. అక్కడ ఉండే ప్రెషర్స్ వల్ల లోవర్ మ్యాంటిల్, మ్యాంటిల్ లేయర్ లో ఇన్నర్ పార్ట్ మీకు సాలిడ్ షేప్ లో ఉంటుంది. దాకా టెంపరేచర్ 500 degrees to 4000 degrees సెంటిగ్రేడ్. ఈ ఈ హయ్యర్ టెంపరేచర్స్ వెళ్ళేటప్పుడు ప్రెషర్స్ కూడా పెరగబట్టే అక్కడ ఫ్లూయిడస్ మెటీరియల్ అంతా కూడా సోలిడిఫై అయిపోయి సాలిడ్ గా ఉంటుంది అనమాట లోవర్ మౌంటైన్. ఇందులో ఏమిటంటే ఇక్కడే మీకు జరిగేది అంటే కన్వెక్షన్ కరెంట్స్ ఇయర్ కాస్ ప్లేట్ టెక్టోనిక్స్. అంటే ఇక్కడ చూడండి, మీకు కన్వెక్షన్ కరెంట్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. కరెంట్ మీన్స్ ఫ్లో, ఫ్లో ఆఫ్ ఎనర్జీ, ఎనీ ఎనర్జీ, ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫర్ దట్ మ్యాటర్ కరెంట్ మీన్స్. సో మనం హీట్ ఎనర్జీ ఇక్కడ ఉండే టెంపరేచర్స్, ప్రెషర్స్ అని తీసుకుంటే టెంపరేచర్ వల్ల ప్రెషర్స్ ఎఫెక్ట్ అవుతాయి కనుక టెంపరేచర్, దేర్ ఇస్ రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వేరియేషన్. అందువల్ల ఈ టెంపరేచర్ ఫ్లో అనేది మూడు రకాలుగా జరుగుతుంది మనకు తెలుసును. కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. కండక్షన్ అంటే మీకు తెలుసును, ఇవి సాలిడ్స్ లో జరుగుతుంది ఎక్కువగా. ఇందులో హీట్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పార్టికల్ టు పార్టికల్ అండ్ ది పార్టికల్స్ డూ నాట్ ఇంటర్ఫియర్, అవే మూవ్ అవ్వదు. మనం ఒక ఇనప ముక్కని పెట్టుకుని ఒక గరిటని నిప్పులో పెట్టి పట్టుకుంటే కొంతసేపటికి మన చెయ్యి వేడెక్కుతుంది. ఎందుకని? హీట్ ఈస్ ట్రాన్స్మిటెడ్. దీన్ని కండక్షన్ అని అంటాం మనం. అంటే వితౌట్ యాక్చువల్లీ ది పార్టికల్స్ మూవింగ్, ది ఎనర్జీ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. అట్లా అది కండక్ట్ అవుతుంది త్రూ ది బాడీ. ఇది కండక్షన్. కన్వెక్షన్ అంటే ఏమిటంటే దిస్ నార్మల్లీ హ్యాపెన్స్ ఇన్ లిక్విడ్స్, ఫ్లూయిడ్స్. ఇది కదులుతాయి. ఇప్పుడు నీళ్లు వేడి చేస్తాం అనుకోండి, మనం బుడగలు వస్తాయి పైకి. అంటే ఏమిటనమాట, కింద వేడెక్కిన పార్టికల్స్ పైకి వస్తున్నాయి. దిస్ ఇస్ అంటే ఇక్కడ పార్టికల్స్ రీప్లేస్ అవుతున్నాయి. కింద వేడవుతున్నాయి పైకి వస్తున్నాయి, వేడవుతున్నాయి పైకి వస్తున్నాయి, ఇట్లా పైకి కిందకి కదులుతూ ఉంటాయి. ఇట్లా పార్టికల్స్ కదలడం వల్ల వచ్చేది కన్వెక్షన్ కరెంట్స్ అని అంటాం మనం. సరే, రేడియేషన్ అంటే వితౌట్ ఎనీ మీడియం. వితౌట్ అని అనడం తప్పు అనుకోండి, మనకి గాడ్ మీడియం ఉంది కదా. ఇన్ దట్ మీడియం, ఈదర్ వితౌట్ ఎనీ సాలిడ్ ఆర్ లిక్విడ్, వేర్ ది టెంపరేచర్ ఫ్లోస్, దట్ ఈస్ కాల్డ్ రేడియేషన్ అని మనం అంటాం. ఇప్పుడు సన్ నుంచి మనకు వస్తుంది కదా వేడి, అదే రేడియేషన్. ఇట్లా. సో కన్వెక్షన్ కరెంట్స్ ఇక్కడ ఇవి ఏమిటంటే ఈ సాలిడ్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కన్వెక్షన్ కరెంట్స్ నడుస్తాయి. అంటే ఏమిటి? ఈ సాలిడ్ పార్టికల్స్ మూవ్ అవుతాయి. ఈ సాలిడ్ పార్టికల్స్ అన్ని కూడా, సాలిడ్ అంతా కూడా ఈ మ్యాంటిల్ లో లేయర్స్ 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 గా ఉంటుంది. వీటిని ప్లేట్స్ గా ఉంది అని అంటారు. వీటిని టెక్టోనిక్ ప్లేట్స్ అని అంటారు వీళ్ళు. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ లో ఈ టెంపరేచర్ కండక్షన్, టెంపరేచర్ కన్వెక్షన్ ద్వారా పెడుతుంది కనుక ఈ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి.
ఈ లైక్ వాటర్ వేడి చేస్తే బుడగలు వచ్చేలాగైతే కదిలాయో అట్లాగే ఇవి కూడా కదులుతాయి. ఈ టెక్టానిక్స్ ప్లేట్స్ కదలిక వల్లనే అవల్ల కదిలినందువల్లనే న్యాచురల్లీ సాలిడ్ కదిలిందిగా. అది కదలగానే భూమి కదిలినట్టేగా, మనకి మన భూమి సాలిడే కదా, దానివల్లనే ఎర్త్ క్వేక్స్ వస్తాయి. అలాగే వల్కానిక్ ఇరప్షన్స్ కూడా దీని వల్లనే జరుగుతాయి. టెంపరేచర్స్ అన్ని కూడా మూవ్ అయినప్పుడు ఈ ఈ హై టెంపరేచర్ లేయర్స్ అన్ని పైకి వచ్చినప్పుడు ది వాల్కనో ఎరప్ట్స్ అట్లా జరుగుతాయి అన్నమాట. వీటి వల్లనే మనకి ఎర్త్ క్వేక్స్ ఇవి వస్తాయి. సో ఇది ది థర్డ్ బిలో దిస్ ఈస్ అవుటర్ కోర్. మనం కోర్ అని అంటాం. కోర్ లో అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అని రెండు ఉంటాయి. ఈ కోర్ లో బినీత్ ది మ్యాంటిల్ అబౌట్ 2900 టు 5150 కిలోమీటర్స్ డీప్. ఇక్కడ ఉండేదంతా కూడా మోల్టన్ ఐరన్ అండ్ నికెల్. ఇంకా మీరు టెంపరేచర్స్ ఊహించుకోండి మీరు. ఇది లిక్విడ్ గానే లిక్విడ్ షేప్ లోనే ఉంటుంది అవుటర్ కోర్ అనేటటువంటిది. మూవ్మెంట్ ఆఫ్ లిక్విడ్ మెటల్స్ క్రియేట్స్ ది అర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఏమవుతుంది, దీని పైన ఉండే మ్యాంటిల్ లో సొలిడిఫైడ్ పార్టికల్స్ కదలడం వల్ల ఆ కన్వెక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే, అక్కడ కన్వెక్షన్ వల్ల ఎర్త్ క్వేక్స్ అవి మనకు వస్తాయి. ఇక్కడ లిక్విడ్ లో ఈ కన్వెక్షన్ వల్ల, ఈ మూవ్మెంట్స్ వల్ల ఒక మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దీని వల్లనే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దీని వల్లనే ది ఎర్త్స్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటామే మ్యాగ్నెటిక్ ఫోర్స్. అట్రాక్షన్, ఎర్త్స్ అట్రాక్షన్ అనేది ఇక్కడ దీని వల్ల స్టార్ట్ అవుతుంది అన్నమాట. అవుటర్ కోర్ లో స్టార్ట్ అవుతుంది. దెన్ కమ్స్ ది ఇన్నర్ కోర్. దిస్ ఈస్ ది సెంట్రల్ మోస్ట్ లేయర్, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్స్ గ్లోబ్ అన్నమాట. ఇది కంప్లీట్ గా సాలిడ్ ఉంటుంది. ఇది ఇక్కడ మాక్సిమం టెంపరేచర్ ఉంటుంది, అబౌట్ 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా ఉంటుంది. ఇది మోస్ట్లీ మేడ్ ఆఫ్ ఐరన్ అండ్ నికెల్. ఇందులో ఈ డెప్త్స్ అవి నేను ఇక్కడ చూపించాను. ఏ స్టేట్ లో, ఏ కోర్ లో, ఏ లేయర్ లో, ఏ స్టేట్ లో ఉంటుంది కంటెంట్ అనేది. తర్వాత అందులో ముఖ్యంగా ఉండే మెటీరియల్స్ ఏమిటి, దాని స్పెషల్ ఫీచర్స్ ఏమిటి అనేటటువంటిది. ఇక్కడ కన్వెక్షన్ కరెంట్స్ విచ్ కాజ్ వల్కానిక్ ఎరప్షన్స్ అండ్ ఎర్త్క్వేక్స్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ కాజ్ ది ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఇవన్నీ చెప్తాం. ఇన్నర్ కోర్ ఇది హాటెస్ట్ లేయర్. ఇక డయామీటర్ చూడండి. ఈక్వటోరియల్ డయామీటర్ అంటే డయామీటర్ వేరీస్. ఎర్త్ అనేది ఇచ్చినట్టే పర్ఫెక్ట్ స్పియర్ కాదు కదా అది. ఎర్త్ అనేది కొంచెం స్పియర్ కాస్త పోల్స్ దగ్గర బ్లంట్ చేసినట్టుగా ఉంటుంది. పోల్స్ దగ్గర చప్టా అవుతుంది. అది అబ్సల్యూట్ స్పియర్ కాదు, స్పెరాయిడ్ కాదు అది. అందుకని ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది డయామీటర్. స్పియర్స్ దగ్గరికి మనం పోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది కొంచెం డయామీటర్ తగ్గుతుంది. చిన్న తేడా, పెద్ద తేడా ఏముండదు. ఈక్వటోరియల్ డయామీటర్ అరౌండ్ 12,756 కిలోమీటర్స్, పోలార్ డయామీటర్ 12,714 కిలోమీటర్స్ ఉంటుంది. సో టోటల్ గా యావరేజ్ డయామీటర్ 12,740 కిలోమీటర్స్ దాకా ఉంటుంది అన్నమాట. ఇది ఇందులో ఉండేటటువంటివి ఈ స్పియర్స్ ఏమిటి అనేది మనం పైన బ్రీఫ్ గా చూసాము. ఇందులో ఇది ఇంకొంచెం వీ కెన్ సీ ఇట్ ఇంటూ ఏ లిటిల్ బిట్ ఆఫ్ డీటెయిల్. డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ లోకి వస్తే మనకి ది ఎర్త్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సెవరల్ ఇంటర్ కనెక్టెడ్ స్పియర్స్ దట్ రిప్రజెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్. అంటే గ్రౌండ్ పార్ట్, సాలిడ్ పార్ట్, లిక్విడ్ పార్ట్, అట్లా అనమాట. ఈచ్ స్పియర్ ఇంటరాక్ట్స్ విత్ ది అదర్స్ టు మెయింటైన్ ది బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ న్యాచురల్ ప్రాసెసెస్. ఇది ఎప్పుడు చెప్తాను, ది ఎసెన్స్ ఆఫ్ నేచర్ ఈస్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఈస్ ది కోర్ ఎసెన్స్ ఆఫ్ నేచర్. బ్యాలెన్స్ అవుట్ అయింది అంటే ఎవ్రీథింగ్ కొలాప్సెస్. దేర్ నథింగ్ లైక్ క్రియేషన్. ది క్రియేషన్ ఇట్ సెల్ఫ్ కొలాప్సెస్. సో మేజర్ స్పియర్స్ ఆఫ్ ఎర్త్ ఈస్, ఇది మనం పైన చెప్పుకున్నాం కదా, చూసుకుని వెళ్ళిపోదాం. లిథోస్పియర్, దిస్ ఈస్ ది సాలిడ్ ఎర్త్. Definition: the rigid outermost layer of earth consisting of the crust and the uppermost part of the mantle. అంటే యాక్చువల్ గా మ్యాంటిల్ క్రస్ట్ కలిపి ఒక దాని కింద చెప్పుకుంటే అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది మ్యాంటిల్ అనొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ది క్రస్ట్. ఇందులో ఫీచర్స్ ఏంటంటే దిస్ ఇంక్లూడ్స్ రాక్స్, మౌంటైన్స్, సాయిల్, కాంటినెంట్స్ అండ్ ఓషన్ ఫ్లోర్స్. తర్వాత ఇట్ విల్ బి బ్రోకెన్ ఇంటూ టెక్టానిక్ ప్లేట్స్. చెప్పానుగా, ఈ సాలిడ్ లేయర్స్ అన్ని ప్లేట్స్ లాగా ఉంటాయి, లేయర్స్ గా ఉంటాయి. ప్లేట్స్ దట్ మూవ్ స్లోలీ ఓవర్ టైమ్ కాజింగ్ ఎర్త్క్వేక్స్ అండ్ వోల్కానిక్ యాక్టివిటీ. ఎగ్జాంపుల్: హిమాలయస్, ది ఆఫ్రికన్ ప్లేట్, ది రాకీ మౌంటైన్స్.
దెన్ హైడ్రోస్పియర్ వాటర్ వరల్డ్, దీని వాటర్ వరల్డ్ అని అంటాం. పైదేమో మన వరల్డ్, అది ఎర్త్ వరల్డ్, అది సాలిడ్ వరల్డ్. ఇది వాటర్ వరల్డ్, హైడ్రోస్పియర్. ఆల్ వాటర్ ఫౌండ్ ఆన్, అండర్ అండ్ అబౌవ్ ది సర్ఫేస్ ది ఎర్త్. సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ పైన గాని మీదన గాని కింద గాని ఉన్న వాటర్ అంతా, మొత్తం వాటర్ కంటెంట్ ని మనం కన్సిడర్ చేస్తే దాన్ని దట్ ఈస్ కాల్డ్ హైడ్రోస్పియర్. అంటే ది స్పియర్ కంటైనింగ్ ఆల్ దిస్ వాటర్ అన్నమాట. ఇట్ ఇంక్లూడ్స్ ఓషన్స్, రివర్స్, లేక్స్, గ్లేషియర్స్, గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ వేపర్. వాటర్ వేపర్ అంటే అబౌవ్ అబౌవ్ ఎర్త్ అన్నాం కదా, అది వాటర్ వేపర్ అన్నమాట. మీకు తెలుసు గ్రౌండ్ వాటర్, మనకు తెలుసు. గ్లేషియర్స్ అంటే మీకు తెలుసును కదా, ది గ్లేషియర్స్ ఆర్ ఇప్పుడు హిమాలయన్ రేంజెస్ లో, పోలార్ రీజియన్స్ లో గ్లేషియర్స్ ఉంటాయి. అంటే బిగ్ బిగ్ ఐస్, ది ఎనార్మస్ ఐస్ మౌంటైన్స్ అన్నమాట. ఇది ఇందులో నుంచే నదులు ఫార్మ్ అవుతాయి. కొంచెం కొంచెం కరుగుతున్న నీళ్ళే నదుల కింద వస్తాయి గ్లేషియర్స్ లో నుంచే. ఇప్పుడు మనం గంగా యమున ప్రతి రివర్కి ఒక గ్లేషియర్ ఉంటుంది. ఇప్పుడు గంగోత్రి పెడతారనుకోండి, గంగోత్రి మనం గంగా నది జన్మస్థానం అంటాం, యమునోత్రి యమునా నది జన్మస్థానం అంటాం. అక్కడ మనం చూస్తాం, మనం దాన్ని నీళ్లు గ్రౌండ్ వరకు వచ్చే వరకు. అక్కడి నుంచి పైకి మనం వెళ్ళాం. దట్స్ అన్ అడ్వెంచర్ స్పోర్ట్. అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు గంగోత్రి పెడతారు, మీరు గంగోత్రి అని అక్కడ భగీరథి టెంపుల్ అది చూపిస్తారు, అక్కడ స్నానం చేస్తారు, వస్తారు. కానీ అక్కడి నుంచి పట్టుకొని మీరు, వాళ్ళు స్పెషలిస్టులు, వీళ్ళు టిబెటన్స్ ఉంటారు అక్కడ ఎక్కువగా, వాళ్ళు గోర్ఖాలాండ్ వాళ్ళు కానీ, వీళ్ళకి మౌంటైనీర్స్ అన్నమాట. వాళ్ళు వాళ్ళు మౌంటైనీరింగ్ చేసి మమ్మల్ని పైకి తీసుకెళ్తే దే కెన్ టేక్ యూ టు ది గ్లేషియర్ ఆఫ్ ది గ్యాంజెస్, రివర్ గ్యాంజెస్. ఆ గ్లేషియర్ దాకా వెళ్తారు. చాలా తక్కువ మంది, అది పాసిబుల్, అది చాలా ట్రైనింగ్ కావాలి దానికి, ఉంటాయి. సో ఇటువంటి గ్లేషియర్స్ ఉంటాయి. దాని లేక్స్, రివర్స్, ఓషన్స్, ఎవ్రీథింగ్ వీ నో. In the water, we know 71% of Earth's surface is covered by water. Either Pacific Ocean, Ganga Nadi, Victoria, okay, all these things. Then the other layer is atmosphere, air layer. ఈ ఎయిర్ లేయర్ అన్ని కూడా గ్యాసెస్ తో కూడి ఉంటుంది. మనం ఇది చూసేసాం ఆల్రెడీ. మనం ఈ ఎయిర్ లేయర్ లో మనం మనం ఉండేటటువంటి మొట్టమొదటిదేమో మనకి ఈ స్పియర్ లో కూడా ట్రోపోస్పియర్. ఇందులో ఉండేటువంటి గ్యాసెస్ ఏమిటి అని అంటే మెయిన్లీ నైట్రోజన్, ఆక్సిజన్ మనకు అవసరమైనటువంటి గ్యాసెస్ ఇవి. ఇది ఆక్సిజన్ వల్లే మనం బతుకుతాం. నైట్రోజన్ ఇది అదర్ కంటెంట్ అన్నమాట, అదర్ గ్యాస్. అండ్ సమ్ అదర్ మైనర్ క్వాంటిటీస్. చూడండి ఇక్కడికే ఎంత అయిపోయింది, 99% అయిపోయింది. ఆ 1% లో కొన్ని మైనర్ గ్యాసెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. అది. ఇది ప్రొటెక్ట్స్ లైఫ్ బై ఫిల్టరింగ్ హార్మ్ఫుల్ సోలార్ రేడియేషన్, రెగ్యులేటింగ్ టెంపరేచర్. వీటి వల్లనే మనకి ఓజోన్ లేయర్ ఫార్మ్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి డివైడ్ ఇంటూ లేయర్స్. ఈ లేయర్స్ అన్ని మనం చదివాం మనం. తర్వాత ఎగ్జాంపుల్ ది ఎయిర్ వి బ్రీత్ అండ్ ది ఓజోన్ లేయర్, ఇది మనం చెప్పుకున్నాం. దెన్ బయోస్ఫియర్. బయోస్ఫియర్ అంటే లివింగ్ వరల్డ్, అంటే సాలిడ్ వరల్డ్, వాటర్ వరల్డ్ అండ్ లివింగ్ వరల్డ్. ఇందులో ఏమిటి, ఈ ఈ ఎర్త్ మీద ఉండేటటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నింటినీ కలిపి ఒక స్పియర్ కింద తీసుకుంటే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది బయోస్ఫియర్. దిస్ బయోస్ఫియర్ కంటైన్స్ ఆల్ ది బయోమ్స్ అండ్ బయోటిక్స్ ఎట్సెట్రా, ఎవ్రీథింగ్. So the different zone of life on Earth where organisms live and interact with the atmosphere, lithosphere and hydrosphere. అట్మాస్ఫియర్ అంటే ఎర్త్ పైన ఉండేటటువంటి ఫస్ట్ లేయరు. మనకి ముఖ్యంగా అంటే తర్వాత లేయర్స్ లో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాము. మోస్ట్లీ ది ఫస్ట్ లేయర్ అన్నమాట. అండ్ దెన్ లీథోస్పియర్. లీథోస్పియర్ అంటే చెప్పుకున్నాం ఎర్త్ లేయర్ నుంచి ఒక 75 to 150 కిలోమీటర్స్ కింద వరకును. అండ్ దెన్ హైడ్రోస్పియర్ మీన్స్ ది టోటల్ వాటర్ మాస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇందులో ఏముంటాయి మీకు, includes all plants, animals, fungi, bacteria, and humans. ఇంకా everything comes in that, including microorganisms. And then life exists in a very thin layer from the deep ocean to high mountain tops. ఇప్పుడు ఈ లిథోస్పియర్ లో మీకు డీప్ ఓషన్ అంటే మనం ఓషన్ గ్రౌండ్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఓషన్ లేయర్స్, ఓషన్ బాటమ్ నుంచి కూడా దేర్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్. డీప్ ఓషన్స్ లో కూడా ఉంటాయి. అలాగనే హైయెస్ట్ మౌంటైన్ టాప్ ఉన్నాయి కదా, మౌంటైన్ టాప్స్ కూడా మనకు తెలుసు కదా, టోటల్ ఐస్ తో ఉండిపోయినటువంటి లేయర్స్ లో కూడా మనం చూసాం. మనం అక్కడ కూడా మనం ఉంటాం అనమాట. వీటిలన్నింటిలో కూడా లైఫ్ ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఉదాహరణలు ఫారెస్ట్, కోరల్ రీఫ్స్. కోరల్ రీఫ్స్ అంటే రిలేట్స్ టు ది ఓషన్ బెడ్ థింగ్స్, ఓషన్ బెడ్ ఆర్గానిజమ్స్ అండ్ దెన్ హ్యూమన్ సివిలైజేషన్స్. ఇంతవరకు నార్మల్ గా ఎర్త్ క్రస్ట్ గురించి చెప్పుకునే స్పియర్స్ ఏమిటంటే మోస్ట్లీ జనరల్ గా ఇదనమాట. లీథోస్పియరు, హైడ్రోస్పియరు, అట్మాస్ఫియరు, బయోస్ఫియర్. హైడ్రోస్పియరు, బయోస్ఫియరు, అట్మాస్ఫియరు, ఇవి మనం చెప్పుకునేవి. ఇవి కాకుండా ఇంకొక రెండు జనరల్ గా చెప్తారు మనం, ఇవి కూడా చెప్పుకోవచ్చును. ఎగ్జామినేషన్స్ లో ఎప్పుడు ఇవ్వలేదు, ఇంత డీటెయిల్డ్ గా ఇవ్వరు.
ఒకవేళ ఇస్తే మనకు తెలుసుంటే మంచిదే, ఓ మాట గుర్తు పెట్టుకోవడం. ఇప్పుడు ఒకసారి అది ఏమిటో అర్థం చేసుకుని వదిలేసాం అనుకోండి, మనకి ఎగ్జామినేషన్ లో వస్తే నేను అన్నది అదే, మీకు అది పికప్ అయిపోతుంది ఫ్రమ్ ది అవైలబుల్ ఆప్షన్స్ ఆబ్జెక్టివ్ టైప్ లో. సో క్రయోస్ఫియర్ అని అంటాం. క్రయోస్ఫియర్ అంటే ఫ్రోజన్ వాటర్ రీజన్, మనకు తెలుసును. అంటార్క్టికా రీజన్ ఉంది, ఆర్కిటిక్ రీజన్ ఉంది, ఇవన్నీ కూడా క్రయోస్ఫియర్ లోకి వస్తాయి అనమాట. ది పోర్షన్ ఎర్త్ సర్ఫేస్ ఆర్ వాటర్ రీజన్ సాలిడ్ ఫార్మ్ లైక్ ఐస్ అండ్ స్నో. ఇది ఇంక్లూడ్స్ గ్లేషియర్స్, ఐస్ క్యాప్స్, సీ ఐస్ అండ్ పర్మాఫ్రాస్ట్. ఈ పర్మాఫ్రాస్ట్ అనేది మనం చదువుకున్నాం ఇందాక. ఇక్కడ కూడా మనం చూడండి, ఫ్రమ్ ది డీప్ ఓషన్ టు హై మౌంటైన్ టాప్స్ లో ఉండేదాన్ని పర్మాఫ్రాస్ట్ అంటే పర్మనెంట్లీ ఫ్రోజన్ జోన్. ఇక్కడనే మనం ఇగ్లూస్ అంటాం కదా, వాళ్ళు ఐసుతోటే గుడిసెలు కట్టుకుని అందులో ఉంటారు పాపం వాళ్ళు. అది పర్మాఫ్రాస్ట్ రీజియన్ అంటాం. ఇవన్నీ కూడా క్రయోస్ఫియర్ లోకి వస్తాయి. ఉదాహరణకు అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయన్ గ్లేషియర్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, గాంజస్ గ్లేషియర్ ఉంటుంది, యమునోత్రికి గ్లేషియర్ ఉంటుంది. వీటన్నిటికీ గ్లేషియర్స్ ఉంటాయి, అక్కడ ఆరిజినేట్ అవుతాయి రివర్స్ అన్నమాట. మనం ఎక్కడైతే జన్మస్థానం అని పిలుస్తామో, వేర్ ది వాటర్ ఫ్రమ్ దట్ గ్లేషియర్స్ ఎంటర్స్ ది ప్లేన్ ల్యాండ్, దట్ వీ టేక్ కన్సిడర్ యాజ్ గంగోత్రి అటువంటిది, యమునోత్రి అటువంటివి అనమాట. ఇంకో దాన్ని పెడోస్ఫియర్ అని చెప్పంటాం. పెడో అంటే దిశగా పాదం, సాయిల్ లేయర్ మనం ఉండేటువంటిది. ది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ కంపోజ్డ్ ఆఫ్ సాయిల్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇంటరాక్షన్ ఆఫ్ ది లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. మీకు చెప్పాను కదా, ఈ సాయిల్ అనేది ఫార్మ్ అయింది చూడండి. హైడ్రోస్ఫియర్ నీళ్ల మీద ఎర్త్ ఫార్మ్ అయింది, నీళ్లలో నుంచి ఎర్త్ ఫార్మ్ అయింది, విశేషం అది. ఎర్త్ సర్ఫేస్ మీద నీళ్లు లేవు, నీళ్లలోని ఎర్త్ ఫార్మ్ అయింది. ఇది బికాస్ ఆఫ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ దీస్ వేరియస్ స్పియర్స్. ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్, లిథోస్ఫియరిక్ కండిషన్స్, హైడ్రోస్ఫియరిక్ కండిషన్స్, ఇందులో జరిగేటటువంటి యాక్షన్స్, రియాక్షన్స్, కాంబినేషన్స్, మూవ్మెంట్స్, వీటి వల్ల ఎర్త్ ఫార్మ్ అయింది అనమాట. ఇది ఇట్ సపోర్ట్స్ ప్లాంట్ లైఫ్ అండ్ అగ్రికల్చర్. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఫీల్డ్స్, ఫారెస్ట్ సాయిల్స్ ఎట్సెట్రా. ఇది కూడా మీకు ఏది ఏమిటి అనేది ఒక టేబుల్ నేను చూపించాను అనమాట. దెన్ ఇంటరాక్షన్ ఆన్ స్పియర్స్ కి వస్తే, ఇక్కడ చూడండి రెయిన్ ఫాల్ ఉంది, కాజెస్ రివర్ ఇరోజన్. ఇప్పుడు రెయిన్ ఫాల్ అనేది ఎక్కడ, ఏ స్పియర్ లోకి వస్తుందండి? అట్మాస్ఫియర్ పైనుంచి కదా నీళ్లు పడతాయి. సో దిస్ రిలేట్స్, రెయిన్ ఫాల్ రిలేట్స్ టు అట్మాస్ఫియర్. జరిగేది ఏమిటి? ఎక్కువగా వర్షాలు వస్తే వరదలు వచ్చి కింద నదులు గట్లను కొట్టేస్తాయి, ఎర్త్ ని ఇరోడ్ చేసేస్తాయి. అంచేత ఎర్త్ అంటే ఏమిటి? దిస్ ఇస్ లిథోస్ఫియర్, సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సో దిస్ ఈజ్ నీళ్లు పడి నదులు వెంబడి ఎర్త్ ఇరోడ్ అయిపోవడం అనేటటువంటిది, ఇట్స్ ఎన్ యాక్షన్ బిట్వీన్ ది అట్మాస్ఫియర్ అండ్ లిథోస్ఫియర్. అలాగే ప్లాంట్స్ డ్రా వాటర్ ఫ్రమ్ ది సాయిల్. ఇదేమిటి? ఇక్కడ ఈ సాయిల్ ఉండేదాన్ని పెడోస్ఫియర్ అంటామని చెప్పుకున్నాం మనం, వాటర్ ఉండేదాన్ని హైడ్రోస్ఫియర్ అంటామని చెప్పుకున్నాం. ప్లాంట్స్ అండ్ ఆల్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉండేది బయోస్ఫియర్ అని చెప్పుకున్నాం. నీళ్ళేమో మరి ఈ హైడ్రోస్ఫియర్, నీ మొక్కలేమో నీళ్లు తీసుకున్నాయి అంటే హైడ్రోస్ఫియర్ తో ఇంటరాక్ట్ అయ్యాయి. అలాగే సాయిల్ నుంచి కూడా తీసుకున్నాయి, సాయిల్ ని కూడా మొక్కలు తీసుకుంటాయి కదా, సాయిల్ కావాలిగా. సో పెడోస్ఫియర్, దిస్ ఈస్ హౌ బయోస్ఫియర్ ఇంటరాక్ట్స్ విత్ హైడ్రోస్ఫియర్ అండ్ పెడోస్ఫియర్. సిమిలర్లీ మెల్టింగ్ గ్లేషియర్స్ ఉండేదాన్ని క్రయోస్ఫియర్ అని చెప్పుకున్నాం మనం. ఇవి ఫాస్ట్ గా మెల్ట్ అయిపోవడం ప్రారంభమైతే నీళ్లు ఎక్కువ వచ్చేస్తాయి, వరదలు వచ్చేస్తాయి, సముద్రంలో నీళ్లు ఎక్కువ ఇన్ఫ్లో అయిపోయినప్పుడు సీ లెవెల్స్ రేజ్ అయిపోతాయి. దిస్ ఈస్ హౌ క్రయోస్ఫియర్ ఇంటరాక్ట్స్ విత్ హైడ్రోస్ఫియర్. దిస్ ఈస్ హౌ ది వేరియస్ స్పియర్స్ interact with one another, గివింగ్ రైజ్ టు సెవరల్ ఎఫెక్ట్స్. దేనివల్ల ఏ ఎఫెక్ట్ వస్తుంది అనేది తర్వాత మనం చూద్దాము. ఇప్పుడు ఎర్త్ మీద ఉండేటటువంటి పొల్యూషన్స్ మూడు రకాలుగా ఉంటాయి. ఏం పొల్యూషన్స్ ఉంటాయి? ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, సాయిల్ పొల్యూషన్ ఉంటుంది, వాటర్ పొల్యూషన్ ఉంటుంది. న్యాచురల్ ఈ మూడే కదా ఇంగ్రీడియంట్స్. సో ఈ మూడు రకాల పొల్యూషన్స్ ఎలా ఉంటాయి, వాటిని కాజ్ చేయడం ఎలా జరుగుతూ ఉంటుంది, ఆ పొల్యూటెంట్స్ ఏంటి, వాటి వల్ల వచ్చేటువంటి వికృతమైనటువంటి ఎఫెక్ట్స్ ఏమిటి, ఇవన్నీ మనం చదివి వాటిని అడ్డుకోవడం ఎలాగా, వీటి కోసం ప్రపంచంలో దేశాలన్నీ కలిపి తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏమిటి అనేది తర్వాత మనం చూద్దాం. ఇది మనం రేపు చూద్దామండి. వాటికి ఇక్కడికి స్టాప్ చేద్దాం. ధన్యవాదాలు గురు. నమస్తే.